ఒక్కొక్కసారి మనము కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనము కొన్ని వర్తమానాలు వినలేం. అవిశ్వాసం వల్ల కూడా కొన్ని వర్తమానాలు మనం వినలేం. వీ కెనాట్ లిజన్ బికాస్ ఆఫ్ అన్బిలీఫ్. ఓకే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మనల్ని బలపరచాలని చూసి అనేక సార్లు మనకు ఉండేటువంటి వేదనలను బట్టి, కష్టాలు బట్టి మనం ఆ మాటలు వినలేం. ఓకే, లెట్ us లిజన్ టు ఒకసారి నిర్గమకాండానికి వెళ్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. లెట్స్ గో టు ఎక్సోడస్ చాప్టర్ 6 verse 9. మోషే ఇజ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. చూసారా, ఇక్కడ దేవుడు మరి మోషేకి ఒక మంచి వర్తమానము ఇచ్చి పంపించాడు. ఇదిగో 400 సంవత్సరాల తర్వాత బానిసత్వం నుండి నేను వాళ్ళని విడిపిస్తాను. మరి విడిపించడమే కాదు, పాలు తేనెలు కారే దేశాన్ని ఇస్తాను. ఆ దేశాన్ని ఇవ్వడమే కాదు, నేను వారిని భూలోకములో అన్ని దేశాల కంటే ఉత్తమమైన దేశంగా చేస్తాను. వారు అప్పిచ్చు వారిగా ఉంటారు, వారు అప్పు తీసుకుని వారిగా ఉండరు. దేవుడు వారి ద్వారా ప్రపంచమంతా కూడా ఇంత గొప్ప దేవుడా అని మహిమ పొందడానికి మరి దేవుడు ప్రణాళిక పెట్టుకున్నాడు అని ఇన్ని విషయాలు మరి మోషే వారికి చెప్తా ఉన్నాడు. ఇదిగో అందుకని అద్భుతాలు చూపించాడు. ఆయన మీ పట్ల కలిగిన తలంపులు అనేకములు, ఉత్తమమైన తలంపులు, మిమ్మల్ని భూలోకములో మరి గొప్ప దేశముగా దేవుడు హెచ్చించబోతున్నాడు అని ఆ బానిసలకి చెప్తూ ఉంటే మరి అక్కడ మరి ఇది ఒక కొంతకాలం నుంచి చెప్పుకొస్తున్నాడు మోషే, కొన్ని రోజుల నుంచి. అయితే ఫరో ఏం చేశాడంటే వీళ్ళకి పని తక్కువైంది, అందుకే వీళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని వారికి పని ఎక్కువ చేస్తాడు. ఓకే, సో ఇటుకలు మీరే కాల్చుకోండి, అవి మీరే చేసుకోండి అని ఇంకా పనులు పెంచేయడంతో వారికి భారం ఎక్కువైపోతుంది. సో అసలుకే మరి పిల్లలు మరి మగపిల్లలు పుట్టకూడదని, పుట్టితే చంపేయాలని, సో అనేకమైనటువంటి మరి ఇబ్బందులు కలుగు చేస్తున్నాడు, ఘోరమైన ఇబ్బందులు కలుగు చేస్తున్నాడు ఫరో. మరి ఇటువంటి ఇబ్బందుల్లో ఒక మంచి వర్తమానము మరి దేవుడు పంపిస్తున్నా ఇక్కడ చూస్తే మోషే ఇజ్రాయేలుతో అలాగూ చెప్పాను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాస్యత్యమును బట్టి మోషే మాట వినరైంది. సమ్టైమ్స్ వీ కెనాట్ హియర్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. బాధల్లో, వేదనల్లో, ఒక్కొక్కసారి మనకు ఉండేటువంటి కష్టాల్లో దేవుడిచ్చే సువార్తను మనము అంగీకరించలేము. అందుకే అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడు. ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ us అండర్స్టాండ్ ది థింగ్స్. అందుకే పరిశుద్ధాత్ముడు మన ఈ కష్టాల్లో, ఈ వేదనలో కూడా దేవుడు మనతో మాట్లాడే ఈ మాటను మరి వినేటట్టు చేసి నిరీక్షణ కలిగేటట్టు చేస్తాడు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు లిజన్ టు గాడ్ ఇన్ దీస్ టైమ్స్. అనేక సార్లు మన సొంత బాధల్లో ఉంటాయి, మన సొంత ఒక్కొక్కసారి మన హృదయ కాఠిన్యముని బట్టి కూడా మనం వినలేం. ఒక్కసారి కూడా మనం మరి వీళ్ళు ఒక్కసారి కూడా దేవుని స్వరము వినలేదు, ఒక్క అద్భుతము చూడలేదు, ఒక్క ఆశ్చర్యకార్యము చూడలేదు. మరి అంతా బానిసత్వం, వేదన, కన్నీరు, బయటంతా మరణము. ఫరో అయితే తేడా వస్తే మరి పిల్లల్ని చంపేస్తున్నాడు, మనుషుల్ని చంపేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అనేకమైనటువంటి వేదనలో ఉంటున్నప్పుడు మరి ఆ గొప్ప దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారు వినలేరంట. And Moses spake unto the children of Israel, but they hearkened not unto Moses for the anguish of the spirit and for cruel bondage. So today, let us not bring our past. అందుకే మన గతాన్ని తీసుకురాకూడదు. Don't bring your past. మన గత బాధలు, గత బోధలు, గత విధమైనటువంటి ఒక్కొక్కసారి God wants to give a fresh spirit, a fresh anointing. మరి మనం చూస్తే యూదయ బోధకుడు అయినటువంటి, యూదయ ఆచారం ప్రకారము మరి నిష్ఠగా కలిగి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పౌలు భక్తుడు మారిపోతే, అతడు శిష్యుల కంటే ఎక్కువ కృపను బోధిస్తుంటే శిష్యులే దాన్ని అంగీకరించలేకపోయారు. ఇంత కృప, ఈ బోధ కుదరదు అని. మరి పౌలు మారాడు, మరి తన ఆచారం విషయమై మనుషుల్ని హింసించడానికి, చంపడానికి కూడా మరి శాసనాలను పట్టుకొస్తున్నాడు రాజుల దగ్గర నుంచి. అటువంటి పౌలు మారిపోయిన సంఘాలు మారలేదు, యూదులు మారలేదు, మనకు ఉన్నటువంటి బోధకులు మారకపోవడం వల్ల పౌలు చాలా ఇబ్బందులకు గురయ్యాడు. అందుకని అన్ని జనులకు వెళ్ళిపోతా, మీరు ఈ ఆచారాలు పట్టుకున్నారు కాబట్టి మీరు ఇజ్రాయెల్లోనే బోధించుకోండి అని చెప్పేసి పౌలు అనేక దేశాలకు వెళ్ళాడు. అందుకే పౌలు గొప్ప మర్మాలు, గొప్ప స్వార్థ ప్రకటించగలిగాడు. ఒక్కొక్కసారి లెట్స్ నాట్ బ్రింగ్ అవర్ పాస్ట్. ఒక్కొక్కసారి దేవుడు బోధించేది మనం విని ఓకే లెట్స్ గో విత్ ఇట్. అలాగే పాత ఏం తప్పులు కాదు. రిమెంబర్ దాట్. శాస్త్రం అది చాలా పరిశుద్ధమైంది, అది నిష్ట కలిగింది, దట్స్ పర్ఫెక్ట్. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. అందుకే అంటాడు ఆయన, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం వేయలేము అని. అందుకే మనకి పరిశుద్ధాత్మ ఇచ్చాడు. మరి ఆ కాలంలో
వారిని నూతన పరచడానికి వారికి ఆత్మ లేదు, కానీ మనకిచ్చాడు ఆత్మ. యూ క్యాన్ రెన్యూ అవర్ సెల్ఫ్ అండ్ రిసీవ్ దట్ న్యూ థింగ్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ అస్. మొదట దేవుని రాజ్యం వెతుకుడి. సో ఆ తర్వాత మనము బీదలకు కూడా ఇవ్వాలి. మనం ఆశీర్వదించబడతాం. ఆ ఆశీర్వాదంతో మనము బీదలకు కూడా ఇవ్వాలి. We need to give to the poor also. Seek you first the kingdom of God and then have mercy to the poor. Okay. Now, as Moses spake, మరి మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పాను, అయితే వారు మనోవ్యాకులతను బట్టి కఠిన దాసత్వం బట్టి మోషే మాట వినరాయలేదు. మేము ఈ దాసత్వము నుంచి విడిపింపబడ్డమా? వీళ్ళు కొంచెం లేచి విశ్రాంతి తీసుకుంటేనే కొట్టేస్తారు కొరడాతోటి, మళ్ళీ గొడ్డి చాకరీ చేయించి, కొంచెం తేడా వస్తేనే ఊపిరి పీల్చుకుని వీళ్ళు మనము వీళ్ళ నుంచి బయటకు వచ్చేస్తామా? మన తాత ముత్తాతల నుంచి మనం ఈ బంధకాల్లో ఉన్నాము. వీఆర్ ఇన్ దిస్ గ్రేట్ బాండేజ్. కెన్ వీ కమ్ అవుట్? ఇందులోంచి మనం రాగలమా? ఇంకా పెరిగిపోతున్నాయి కష్టాలు. మరి పాత కష్టాలు కాకుండా కష్టాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ కష్టాల్లో ఇంత శుభవార్త, పాలుదేనులు కాసే దేశాలు ఇస్తాడా మనకి? మరి ప్రపంచంలో అత్యున్నతమైన దేశంగా చేస్తాడా? ఇంత పోటుంటే చాలు, బతికితే చాలు అనుకుంటుంటే, ప్రభువా నీ కృప, ఏదో ఇలా బతుకుతున్నాము, మరి దినదినం మేము బతుకుతున్నాము నీ కృప ద్వారా, ఈరోజు బతికినందుకు నీకు వందనాలయ్యా అని మనము ఏదో గడిగడి గంట అంటూ బతుకుతున్న కాలంలో దేవుడు ఇంత గొప్ప వర్తమానం ఇస్తే దే కుడ్ నాట్ టేక్ ఇట్. మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పినైతే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాస్యతను బట్టి మోషే మాట వినరాయి. దే కుడ్ నాట్ లిజన్. సో నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ యువర్ హార్ట్స్. ఇప్పుడు మీ హృదయాలను సిద్ధపరుస్తున్నాను దేవుడు చెప్పేది తీసుకోవడానికి. ఓకే, దేవుడు ఈ మాట మరి ఇజ్రాయేలీలతోటి అప్పుడే చెప్పలే, అబ్రహాముతో కూడా చెప్పాడు. ఇదిగో మరి 400 సంవత్సరాలు వారు దాసత్వంలోకి వెళ్ళిపోతారు, తర్వాత నేను వారి ఐశ్వర్యాన్ని వీరికి ఇస్తాను. మరి ఆఖరిలో కష్టాలు పెరిగిపోతాయి. మరి విశ్వాసుల కష్టాలు కూడా పెరిగాయి. అనేక మందికి అనేక శ్రమలు, కష్టాలు, వేదనలు వచ్చాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నీకు కావాల్సింది అధిక విశ్వాసం. యూ నీడ్ మోర్ ఫెయిత్ అండ్ మోర్ గ్రేస్ ఇన్ దిస్ ఏజెస్. సో ఈ కాలంలో ఈ వాక్యం మిమ్మల్ని సిద్ధపరిచి మనం దేన్ని కేంద్రీకరిస్తామో అది మనల్ని ఆవరిస్తుంది. ఓకే, బయట ఉండేటువంటి భయాన్ని మనం చూసినట్లయితే మన విశ్వాసంను మనం వాడుకోలేం. అందుకని ఈ వాక్యాలను మీరు విని ధ్యానించినట్లయితే ఓకే, సో యూ క్యాన్ బి బ్లాస్ట్, యూ క్యాన్ బి బ్లాస్ట్. ఓకే, నా ఇప్పుడు మనము ఏలియా ఏ రీతిగా మరి జెజబెల్ ఆహాబుని ఆవరించి మరి ఆహాబును లోపరుచుకొని ఆ దేశంలో ప్రవక్తలను చంపేసిందో, ఆ తర్వాత ఒబెద్యా రాజు గృహంలో ఉండేటువంటి నాయకుడు ఏ రీతిగా 50 మంది గుహలో పెట్టి మరి వారిని పోషించాడు, ఆహారం నీరు పెట్టి. ఆ తర్వాత ఏలియా ఒక్కడిని దేవుని ఆత్మ అటు ఇటు తీసుకెళ్ళిపోతుంది. అయితే తర్వాత ఏలియా కూడా మరి జెజబెల్ ఏలియాను కూడా చంపేస్తాను, నువ్వు నా ప్రవక్తలు ఇలా చేస్తావా, నిన్ను కూడా నేను అలా చేసేస్తానని చెప్పినప్పుడు ఏలియా కూడా పారిపోయి మరి ఎడారిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏ రీతిగా ఆరాధించి మరి అక్కడి నుంచి మరి అతను కూడా ఒక గుహలోకి వెళ్ళిపోయి మరి అక్కడ దేవుడు ఏలియాతో మాట్లాడడం. మరి 3 రకాలుగా మరి దేవుడు ఏలియాని మరి తన సామర్థ్యాన్ని చూపించాడు. మొదటిదేమో మరి ఒక గాలిలాగా వచ్చి ఏ రీతిగా కొండను చీల్చాడో, రాళ్లను విరగొట్టాడో, మరి ఏ రీతిగా అదే గాలితో మరి అదే సామర్థ్యంతో ఆయన భూమిని కంపింపజేశాడో, ఏ రీతిగా మరి ఆయన అగ్గి తీసుకొచ్చాడో, ఈ 3 చూపించాడు. అంటే ఏంటి? శత్రువుని నేను మొదటి గాలితోటే కాల్చేయగలను, యజ్బేల్ సంతానాన్ని మరి భూమిని కంపింపజేసి వాళ్ళని అగ్నితో కాల్చేయగలను. ఇంత గొప్ప దేవుడను, నువ్వు ఎంత భయపడుతున్నావేంటి అని ఏలియా గుహలో ఉండి అప్పుడు దేవుడు ఏలియాతో ఇదిగో ఈ 3 రకాలు ఇంత సామర్థ్యం కలిగిన దేవుణ్ణి, అంటే ఇంతకుముందు వినలేకపోయాడు. ఇంతకుముందు యజ్బేల్ నుంచి పారిపోతున్నప్పుడు దేవుడు ఎంత గొప్పడని తెలీదా? తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో దేవుని యొక్క సామర్థ్యము కంట ఆయన చూసేటువంటి వినేటువంటి భయము, వేదన అతన్ని అధిగమించి అతను పారిపోగలిపాడు. ఓకే, సో నా ఆ తర్వాత మరి అతను ఏ రీతిగా మరి ముగ్గురిని అభిషేకించమంటాడు. హజాయేలు, తర్వాత యూహు, ఆ తర్వాత ఎలీషా. హజాయేలు కత్తిని మరి తప్పించుకున్నవాడు యూహు కత్తికి బలవుతాడు, మరి యూహు కత్తిని తప్పించుకున్నవాడు ఎలీషాకి బలవుతాడు. ఇదిగో ఏలియా ఈ ముగ్గురిని అభిషేకించు అంటాడు. యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ టెల్లింగ్ ఏలియా, ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను? ఒకవేళ నేను నీతో మాట్లాడుతున్నప్పుడు, నీతో సహవాసం చేస్తున్నప్పుడు అది చిన్నది కాదు. నేను గొప్ప దేవుడిని, సమస్తము నాకు తెలుసు. నేను ఈ లోకంలో సహవాసం చేయలే, చేయలే, మందులతో చేయలే, వాళ్ళందరూ నేనే సృష్టించాను, వాళ్ళకి అభిషేకాన్ని నేనే ఇచ్చాను. కానీ నేను సంపూర్ణ సహవాసము నీతో చేస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను. అందుకే తుద అధికారం నీకు ఇచ్చాను. ద ఫైనల్ అథారిటీ ఈజ్ యువర్స్. ఓకే,
లోకం దాని కొరకు వెయిట్ చేస్తుంది. ద వరల్డ్ విల్ వెయిట్ ఫర్ దాట్. దేవుడు చెప్తున్నాడు, మరి హజాయేలు కత్తిని తప్పించుకున్నవాడు యూహు కత్తిని తప్పించుకోలేడు. ఒకవేళ యూహు కత్తిని తప్పించుకుంటే గనక అతను సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు యూహు కత్తిని తప్పించుకుంటే అది ఎలీషా కత్తిని, అంటే ఎలీషాస్ అథారిటీ ద ఫైనల్ అథారిటీ. అంటే ఏదైనా ఎలీషాకు లొంగిపోవాల్సిందే, అంటే దేవుడిచ్చే అధికారానికి లొంగిపోవాల్సిందే. ఏ బాధ అయినా, వేదనైనా, మరణమైనా, భూకంపమైనా, తుఫానైనా, ఎటువంటిదైనా, సో లాస్ట్ అథారిటీ ఈజ్ ద చర్చ్. ఆయన విశ్వాసులకు, ఆయన నమ్మిన ప్రతి విశ్వాసి ఒక సంఘము. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ చర్చ్, బట్ దిస్ ఇస్ ద ఫైనల్ అథారిటీ. మరి ఎలీషాకి ఆయన నేర్పిస్తున్నాడు, హీస్ టీచింగ్ హిమ్. చూడు ఏలియా, చూడు ఇప్పుడు నువ్వు ఎలీషాకి నేర్పించాలి అన్నీ, నేను ఎంత అధికారాన్ని ఇస్తున్నాను నీకు. మరి వేదనలో, మరణ బాధల్లో పారిపోయి నేను చనిపోతానేమో అనే మరణ వేదనలో ఉండే ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చచ్చిపోతా ప్రభువా, నా ప్రాణం తీసుకెళ్ళిపో, నేనేమి నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నన్ను చంపేయి అని ప్రార్థిస్తున్న ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, లోకంలో ఉండేదానికి నువ్వు భయపడి పారిపోయేదేంటి? నీవిచ్చే అభిషేకంతో ఆకరాధారట ఉంటుంది. నేను ఇస్తే ఇంత అధికారమా, నేను అభిషేకించాలా అంటే ఇది నాలో కూడా ఉందా, మరి నేను ఎందుకు భయపడుతున్నాను? సో ఏదైనా ఒక వేదన వచ్చినా, ఒక బాధ వచ్చినా సమాజానికి, మరి కడవరి అధికారాన్ని మరి ఆయన ఏలియా ఇదిగో నీకే ఇస్తున్నా అంటున్నాడు, ఈరోజు సంఘానికి ఇస్తున్నాడు. అఫ్కోర్స్ ఈ భయాల్లో, ఈ వేదనల్లో, ఈ కష్టాల్లో మేబీ ఏలియా వినుండొచ్చు, వినుకుపోయి ఉండొచ్చు. అరే ఇజబెల్ చంపేస్తున్నాడు, నువ్వేంటి నాకు అధికారం ఇస్తానంటున్నావు. సమ్టైమ్స్ వీ కాంట్ హియర్. మన యొక్క గతాన్ని బట్టి, గత హృదయ కాఠిన్యమును బట్టి, గత బోధలను బట్టి, గత భయాలను బట్టి, ప్రస్తుత వేదనలను బట్టి మనము వీ కెనాట్ గో హెడ్ టు ద ఫ్యూచర్. అందుకే పౌలు అంటాడు, ఫర్గెట్ ద పాస్ట్ అండ్ లిజన్ అండ్ గో హెడ్. నీవు గతాన్ని మర్చిపోయి ప్రస్తుత దాన్ని పట్టుకొని ముందుకు పరిగెట్టు, ప్రస్తుత వాక్యాన్ని వినాలా. అందుకే అంటాడు దేవుడు, అనుదిన ఆహారము, నువ్వు నిన్నటి ఆహారం కనుక దాచిపెట్టుకుంటే ఆ మన్నా పాడైపోయేది. దట్స్ నాట్ యూస్ఫుల్, యూ కెనాట్ ఈట్ ఇట్. దట్ మన్నా ఈజ్ థింకబుల్ అండ్ స్మెల్లీ. అది దేవుడు ఇచ్చిందే, నిన్న ఇచ్చాడు దేవుడు అది, కానీ అది ఈరోజు తినకూడదు. టుడే వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. అందుకే దేవుడు అన్నిటికంట ఇచ్చే వరము ఇస్ అ హియరింగ్ ఇయర్. యూ నీడ్ టు హియర్ నౌ. సో గాడ్ వాంట్స్ యూ టు హియర్. ప్రతి సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. God wants to talk to us in every situation. In every situation, God wants to talk to us. So you need to, అందుకనే మనం గతాన్ని బట్టి ఇదంతా ఇంతే అనుకోకూడదు. అందుకే దేవుడు ఆ వినడానికి మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. నీ స్వరం వినిపించు ప్రభువా. ఈ కష్టంలో, మరణంలో కూడా మరి హిజ్కియా మరి మరణ వేదనలో నేను చచ్చిపోతున్నాను అనలే, ప్రార్థించాడు ప్రభువా. కరెక్టే, కానీ నేను నీ మాట కొరకు చూస్తున్నా. ఇప్పుడు ఈ ప్రవచనం ఇదంతా వచ్చి నీ మాట కొరకు చూస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు. అందులో అతను దేవునికి మాట కొరకు కనిపెట్టాడు. అప్పుడు దేవుడు ఆ మరణగండములో 15 సంవత్సరాలు పొడిగించాడు. సో యూ షుడ్ బి ఆల్వేస్ రెడీ టు హియర్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి నువ్వు వినే సామర్థ్యాన్ని పెంచుకోవాలా, దాన్ని నమ్మాలా. దాన్ని పట్టుకున్నప్పుడు వేరే ఆటలు మనం జయించవచ్చు. తర్వాత ఏం జరిగింది ఏలియాకి? దేవుడు దాని తర్వాత దగ్గర 18-19 సంవత్సరాల పాటు మరి దేవుడు ఏలియాని బతికించాడు. ఏలియా ద్వారా మరి ఎలీషా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎప్పుడు యెజబెల్ చంపేస్తున్నాననే శాసనం తర్వాత నన్ను తీసుకెళ్ళిపో, నేను చచ్చిపోతానని ప్రార్థన చేశాడు. మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకించలే. దాని తర్వాత ఎలీషాను అభిషేకించిన తర్వాత 18 సంవత్సరాలు ట్రైనింగ్ పొందుకున్నాడు ఏలియా దగ్గర. ఈ 18 సంవత్సరాల తర్వాత ఎవరైతే మరణం అనే రూమర్ విన్నారో, మరి ఆ మరణం అనే రూమర్ని ప్రవక్తలందరూ కూడా ఎలా వింటారు? మరి బెతేల్లో ప్రవక్తలు చెప్తారు ఎలీషాకి, నీకు తెలుసా మీ గురువు గారిని దేవుడు మరణం రుచి చూడకుండా తీసుకెళ్ళిపోతున్నాడు, మరణాన్ని పాదాల కింద ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు, మరణాన్ని జయింపు చేసి తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళు రూమర్స్ వింటారు ప్రవక్తలందరూ. అప్పుడు ఎలీషాకేమో ఆ టెన్షన్ కంటే నాకు 200 అభిషేకం కావాలని ఊరుకోండి అని చెప్పి వాళ్ళు మందలిస్తూ ఉంటాడు. మరి ఏ యెజబెల్ రూమర్ ఇచ్చిందో అదే రూమర్ మరి కొన్ని సంవత్సరాల తర్వాత, మరి 17-18 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ రూమర్ని మార్చేశాడు. ఇదిగో ఏ యెజబెల్ నుంచి అయితే మరణ శాసనము విని మరణ భయంతో పారిపోయావు, ఇప్పుడు అదే మరణ శాసనాన్ని మార్చేస్తున్నాను. ఆ మరణం మీద అధికారం ఇచ్చి ఏలియా, నీవు మరణం రుచి చూడకుండా నేను తీసుకెళ్ళిపోతున్నాను నీ శిష్యుల ముందు, నీ ప్రవక్తల ముందు. ఎవరైతే మా నాయకుడు పారిపోయాడు భయపడి మరణగండంతో అనుకున్నాడో, ఆ నాయకుడు మరణం మీద అధికారిచ్చి మరణం అతని పాదాల కింద తొక్కింపజేసి, ఏ మరణానికైతే అతను భయపడి కుమిలిపోయాడో, భయపడి పారిపోయాడో, అదే మరణం మీద నేను ఏలియాకి అధికారాన్ని ఇచ్చి దాన్ని తొక్కేటట్టు చేసి అప్పుడు పైకి తీసుకెళ్తాను అని చెప్పి
అందరు ప్రవక్తలకి ఆ రూమర్స్ వినిపించాడు, అదిగో మన మీద అధికారం రాబోతుంది అంటే. వాళ్ళ ఆ సన్నివేశాన్ని చూడలేదు, కానీ ఆ సన్నివేశాన్ని చూసింది కేవలము మరి ఎలీషా మాత్రమే. కానీ అది వారు విన్నారు. వారికి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు వాళ్ళందరికీ. యు సీ దట్ నౌ. అంటే దేవుడు ఒక మరణ వేదనలో, బాధల్లో, కష్టములో, ఒక టైంలో ఏలియాకి ఆహారం కూడా లేదు, బలహీనుడు అయిపోయాడు ఎడారులలో. సో ఎడారులో ఉన్నప్పుడు మరి దూత వచ్చి ఆయనకి ఆహారం, మరణ భయంతో ఉన్నాడు, ఆకలి వేదంతో ఉన్నాడు, అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలా ఆదుకున్నాడు. అటువంటి ఏలియాకి, మరణం నుంచి పారిపోయే ఏలియాకి ఎలా మరణం మీద అధికారం ఇచ్చాడు, ఇచ్చేప్పుడు తీసుకెళ్ళాడు. అలాగే దేవుడు సంఘాన్ని కూడా తీసుకెళ్తాడు. ఇప్పుడు ఈ ఎడారుల్లో కూరుకుపోయి, ఈ బాధల్లో కూరుకుపోయి, కష్టాల్లో కూరుకుపోయి ఇప్పుడు వచ్చేస్తుంది అంటే రాదండి. దేవుడు చేసిన దాన్నే మళ్ళా చేస్తాడు. ఇదే అప్పుల్లో, మామూలుగానే కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో అప్పుడే కన్నీటితో ప్రార్థిస్తున్నారు, ప్రభువా ఈ వేదనలు తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు అలాంటి దాంతోపాటు ఘోరమైన వేదనలు వచ్చేస్తే ఇక దేవుని స్వరం ఏం వింటారు? నీకు వీటి మీద అధికారం ఇస్తున్నాను అంటే వినలేరు. అందుకే దేవుడు కొంత సమయం తీసుకుంటాడు, సంఘానికి కొంత సమయం ఇచ్చి సంఘం కోలుకునేటట్టు చేస్తాడు. కోలుకునేటట్టు చేసి సంఘాన్ని బలపరిచి, ఏలియాలాగా దేనికైతే సంఘం భయపడిపోయి చీకట్లో లాక్డౌన్ అయిపోయిందో, ఆ గుహల్లో ఎలాగ ప్రవక్తలు దాక్కున్నారో, సో ఇప్పుడు కూడా సంఘాన్ని అలాగే తీసుకెళ్తాడు. దేవుడు వచ్చేస్తున్నాడు తీసుకెళ్ళిపోడు. సో నా ఒక చీకటి కమ్మిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాలి, షుడ్ ఎక్స్పెక్ట్ దిస్ టు కమ్. మరి సంఘాన్ని ఏ రీతిగా ఆదరిస్తాడు, ఏ రీతిగా మరి దీని తర్వాత కొంతకాలం లేవనెత్తాడు. మరి 18 సంవత్సరాలు వర్క్ చేసాడు. మరి మనతో ఎంతకాలం వర్క్ చేసిన తర్వాత మరి అంత దినాలే, రాకడి కాలాలే. నేను కాదన్ను, ఐ విల్ నాట్ అపోజ్ దాట్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దాట్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ర్యాప్చర్. రాకడికి విరుద్ధము కాదు, ఆయన రెండవ రాకడికి విరుద్ధము కాదు, అవన్నీ కరెక్టే. కానీ సమయాలు, ద టైమ్స్ ఆఫ్ ఇస్సాకర్, అలాగని సార్ డేట్ టైము పలానా రోజు వస్తాడని తెలియదు. మరి సిద్ధపడ్డ తర్వాతే వస్తాడు. వధువు సిద్ధపడ్డ తర్వాతే వరుడు వస్తాడు. వివాహోత్సవ సమయము, ఆనంద సమయము, ఇటువంటి సమయము కాదు అది. అది వేరే వాళ్ళు కూడా, కానీ సంఘం అప్పుడు బలపడి, సంఘము ద్వారా అనేకులు బలపడి మనం అనేకులకు వెలుగయ్యి ఉండేటువంటి సమయం. సో ఇప్పుడు మనం వింటూ ఉండాలి, విని మనము ఆయన నుంచి ఆహారం పొందుకొని మరి గండాలన్నిటిని అధిగమించి, ఒక్కొక్క గండం అధిగమించి ఆయన ఏదైతే సంఘాన్ని భయపడుతుందో దాని మీద అధికారం ఇచ్చిన తర్వాతే ఆయన సంఘాన్ని తీసుకెళ్తాడు. మరి అవిశ్వాసం వల్ల మనం పొందుకోలేము. ఈ నొప్పే పోవట్లేదు, ఈ షుగర్ తగ్గట్లేదు, ఈ బీపీ తగ్గట్లేదు, ఈ థైరాయిడ్ తగ్గట్లేదు, ఈ నొప్పులు తగ్గట్లేదు, మరణం మీద అధికారం ఏంటి? మనకి సమృద్ధి ఏంటి? ఎన్ని పనులు చేసినా, ఎన్ని చేసినా అప్పులే పోవట్లేదు, కుటుంబమే నడవట్లేదు, ఇది మనకి ఇంత సమృద్ధి ఏంటి? ఇదంతా ఎలాగొస్తుంది? మరి ఇజ్రాయేలు అలనాడు మరి ఇన్ని సంవత్సరాలు బానిసలో ఉన్నప్పుడు వారు అంగీకరించలేకపోయారు ఆ శుభవర్తమానాన్ని. కానీ అప్పుడైతే వారిలో పరిశుద్ధాత్మ ఉంది, ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉంది. ఇప్పుడు మీరు పొందుకోవచ్చు. యూ క్యాన్ రిసీవ్ ఇట్, యూ క్యాన్ ప్రిపేర్ నౌ. సీ హౌ గాడ్ విల్ టేక్ ద చర్చ్ నౌ. ఐ హోప్ యు ఆర్ రిసీవింగ్ ఇట్. ఎంతమంది దీన్ని నమ్ముతున్నారు? ఐ హోప్ యు ఆర్ బిలీవింగ్ ఇట్. మరి ఈ టైంలో ఇంకా పరిస్థితి, థింగ్స్ ఆర్ గెటింగ్ టైటన్, బట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు టాక్. అందుకే ప్రతి ఒక్కరికి కలిగినట్టు వరం ఏంటంటే, ప్రతి ఒక్కరి కొరకు సృష్టికర్త మరణించాడు, వాళ్ళతో ఏ పరిస్థితిలో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే సువార్త ప్రకటించడం ఎంత ముఖ్యమైనదో చూడండి. సువార్త ప్రకటించడం అంత ఉత్తమమైనది ఇంకొకటి లేదు. వాళ్ళు కూడా ఆ కూలీలైనా, వేదనలో వాళ్ళైనా, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, ధనికులైనా, ఎవరైనా సరే ఆయన స్వరాన్ని ఆ సమయంలో వినొచ్చు. దేవుడు ఒక్క మాట వింటే, ఏలియాని ఏం చేశాడో చూడండి. ఆ సమయంలో ఏలియాతో మాట్లాడినని తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుడు మాట్లాడి అతను అధికారం ఇచ్చి రివర్స్ చేసి ఒక వీరుని వల్లే తీసుకెళ్ళాడు. ఓడిపోయినటువంటి వధువు వల్లే తీసుకెళ్ళలే, దాక్కుని భయపడిపోయి మరణ వేదంతో ప్రభా తీసుకెళ్ళిపో అన్నప్పుడు తీసుకెళ్ళలే. నాయనాయికి నాకు వద్దు, నేను గొప్పని కాదు, నేను తీసుకెళ్ళిపో, ఈ టైంలో త్వరగా వచ్చాయి, రాలే. God is coming for the church who is going to show itself as a powerful bride. మీ అందరికీ వర్తమానం మీరు విని గట్టిగా పట్టుకోనుగాక. మనకరమైన వార్తలు, భయంకరమైన వార్తలు, ఆ మాటలు, ఈ మాటలు, ఓకే కొన్ని జరుగుండొచ్చు, బట్ యూ నీడ్ టు హియర్ ఫ్రమ్ గాడ్. సో గెట్ రెడీ, ఎక్విప్ యువర్ సెల్ఫ్. ఈ మరణ వేదంలో ఎస్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ టాక్ టు. దేవుడు మీకు అంచెలంచెలుగా ఆశీర్వదించబోతున్నాడు, సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. పోయేది పోనివ్వండి, జరిగేది జరగనివ్వండి. అది నష్టం పోయింది మాకు, ఇందులో ఇది పోయింది, ఇది కట్టలేదు, అది పోయింది, ఆ జాబ్ పోయింది. ఎస్, వాట్ హెస్ హ్యాపెండ్, లెట్ ఇట్ గో అవే, పోనీయండి. యోబుకు పోయింది 2 అంతలు ఇచ్చాడు దేవుడు.
మరి 7 రెట్లు తిరిగిస్తాడు, 10 రెట్లు తిరిగిస్తాడు, 100 రెట్లు కూడా తిరిగిస్తాడు. సో జరిగిపోయిన దాని గురించి, గత కష్టాలు, గత బాధలు, గత మరణ భయాలు, గత వేదనలు, గత అవిజయాలు, గడిచిన సార్ నేను ప్రార్థించా ఆలకించలే జరిగింది ఎన్నిట్లు బద్దులు ఇప్పుడు ఆయన స్వరం విని ఈ కాలంలో. అందుకే ఆయన మొదటగా ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే అరైజ్ అండ్ షైన్. లెమ్ము తేజరిల్లుము, యెషయా 62. వాట్ డిడ్ ఐ హియర్ ఫ్రమ్ హెవెన్ ఈస్ దట్ వన్ వర్డ్స్. ప్రభువా ఇదిగో భూలోకమంతా చీకటి కమిస్తుంది, లెమ్ము తేజరిల్లుము. ఏ వాగ్దానం అయితే నేను ఇచ్చాను, ఏ వాగ్దానం అయితే చాలా మంది పెట్టుకున్నారో దాని విషయమే నేను సంఘాన్ని లెమ్ము తేజరిల్లుము దాన్ని నెరవేరుస్తాను. ఏలియా విషయంలో ఆకర్షితమైన మరణం అతని పాదాల కింద వచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్ళాను విజయవంతమైనటువంటి వధువులాగా. ఇది వధువుకు ఒక సూచన. అలాగే మరి పాత నిబంధనలో నేను అలా తీసుకెళ్ళినప్పుడు కొత్త నిబంధనలు ఎలా తీసుకెళ్తాను? కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి స్వయాన రక్తము కార్చి ఆయన స్వరము ద్వారా సమాధులను లేపి అనేక మంది మృతులను లేపాడు. అయితే ఈ కాలంలో అసూయ అనేది ఉంది. చూడండి, యేసు ప్రభువారి మీద కూడా అసూయ పడ్డారు వాళ్ళు. సృష్టికర్త భూమి మీదకి వచ్చినప్పుడు సృష్టికర్త మీద అసూయపడ్డమా? ఆయన చేసిన కార్యాల మీద అసూయపడ్డమా? వాటి మీద తప్పు పడ్డమా? హృదయ కాఠిన్యం ఎంత ఘోరమైందో చూడండి. ఎందుకంటే లోకమంతా మరి ఆపేసిన చీకటి, ఆ చీకటి మీద అధికారం ఇస్తాడు. మనకైతే ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. వాళ్ళ పరిస్థితి ఎవరిదికి మనకి రాదు. మనం ఇప్పుడు ఎంత ఘోరముల పరిస్థితుల్లో మనం విని అందులోంచి మనం బయటికి రావచ్చు. యూ కెన్ హియర్ అండ్ కమ్ అవుట్ ఇన్ దట్ సిచ్యువేషన్. సో సంగమా, ఇప్పుడు ఈ బాధలు కష్టాలు పోయే దాంట్లో కాకుండా మనము ప్రభువా ఇదిగో నూతనమైన బలాన్ని నాకి, నూతనమైన అభిషేకాన్ని మాకి, నూతనమైన సామర్థ్యాన్ని మాకి. ఇప్పుడు మాకు జరిగింది వేరు, ఇప్పుడు నూతనమైన అభిషేకంతో జరిగించు. ఏలియాలాగా మరి మమ్మల్ని సిద్ధపరచు. ఏలియాలా తీసుకెళ్ళడానికి నువ్వు మళ్ళా రెండోసారి దేవుడు జరిగిందే మళ్ళా చేయబోతున్నాడు, మళ్ళా జరిగించబోతున్నాడు. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. లార్డ్ జీసస్, ఇప్పుడు మేము అద్దం వలె చూస్తున్నాము నాయన. ఇదిగో కొరింథీయులు 3 ఇదిగో 18 ప్రకారం అయ్యా నీ మహిమను చూస్తున్నాం. మేము నీ మహిమ స్వరూపాన్ని చూసి అదే పోలికగా మేము ఈ రోజు నుంచి మారతాము నాయన. ఇదిగో ఈ స్వరూపంలోకి మార్చాలని ఇప్పుడు ముసుగు లేని ముఖముతో అద్దము వలె నీ ప్రతిబింబాన్ని చూసాం. ఎలాగ ఏలియాని నువ్వు ఆఖరి శత్రువుని తొక్కించి నువ్వు పైకి తీసుకెళ్ళావు, మరణానికి పారిపోయినటువంటి ఏలియాని అదే మరణాన్ని మీద వారికి విజయాన్ని ఇచ్చావు. అయా విజయము నువ్వు ఇచ్చావు. యు హావ్ గివెన్ విక్టరీ టు ద చర్చ్. మేము ఈరోజు అదే పోలికగా మారినట్లు కృప దయచేయండి. ముసుగులేని ముఖముతో నేను చూసి ఇదిగో ఇది నా ఒరిజినల్ రూపం. ఇప్పుడు నీకు అన్ని రోగాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, ఒళ్ళంతా నొప్పులు ఉండొచ్చు, పిల్లలు లేకపోవచ్చు, పెళ్ళవలేదు, అప్పులు, బాధలు, కష్టాలు, మరణ భయంతో ఉన్నావేమో. కానీ ఈరోజు దీన్ని చూస్తున్నావా? అది చూస్తే వాట్ యు సీ ఈజ్ వాట్ యు పార్టేక్. అయ్యా విజయవంతంగా నడిచి ఆ స్వరూపము కొరకు నువ్వు వస్తున్నావు అని తెలుసు. మేము ముందు తయారయ్యి ముందు సంఘానికి కృప దయచేయమని నా జనడ నేస్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చర్చ్.